నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలు. ఐక్యతా విగ్రహం వద్ద నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఐక్యతా రన్. జెండా ఊపి రన్ ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి, చిరంజీవి. మొంతా తుఫాన్కి వరంగల్ కకావికలం. జల దిగ్బంధంలోని కాలనీలు. ఖమ్మంలో ఉగ్ర రూపం దాల్చిన మున్నేరు. జోరు వానలకి 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం ఏరియల్ సర్వే. హనుమకొండ భీమదేవరపల్లి మండలం గోపాల్పూర్లో రోడ్డు ప్రమాదం. పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొన్న డీసీఎం, 3 మృతి. మొంతా తుపాను ధాటికి ఓరుగలు ఇంకా తేరుకోలేదు. ఇప్పటికీ పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 8 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది ఇబ్బందులు పడ్డారు. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇవాళ సీఎం వరద పరిస్థితిపై ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉప్పెనలా విరుచుకుపడిన మొంతా తుపాను వరంగల్ వాసుల్ని కన్నీళ్ల పాలు చేసింది. తీరం దాటిన తరువాత తుపాను ప్రభావంతో నగరమంతా కకావికలమైంది. ఊరు ఏరు ఏకం కాగా కాలనీలు ఇప్పటికీ వాగుల్ని తలపిస్తున్నాయి. వరంగల్, హనుమకొండ జంట నగరాల్లో శివనగర్, మైసయ్యనగర్, సమ్మయ్యనగర్, డీకేనగర్, ఎన్ఎన్-నగర్, సరస్వతి కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్ సహా తదితర 40కి పైగా కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని బోట్లపై సురక్షితంగా తీసుకొచ్చాయి. హంటర్ రోడ్డులో బొందివాగు పొంగడంతో వరంగల్, హన్మకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడే ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చిక్కుకున్న విద్యార్థుల్ని డిజాస్టర్ సిబ్బంది పడవల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చి పునరావాస కేంద్రానికి తరలించారు. ఉరుముల్లేని పిడుగులా ఉచ్చిపడిన తుపాను దెబ్బతో సర్వం కోల్పోయి బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. వర్షం తగ్గినా బాధితుల వ్యధ మాత్రం తగ్గలేదు. దాదాపు 3,000 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి తోడు నగరానికి ఆనుకుని ఉన్న చెరువులు కబ్జా చేయడం, నాలాల్ని ఆక్రమించడం వల్లే వరద గుప్పిట్లో చిక్కుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొనైనా వరద కాల్వలు నిర్మించకపోవడం, స్మార్ట్ సిటీ అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడం తదితర కారణాలతో మరోసారి వరంగల్ నగరం నీట మునిగిందని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రాణాలు కాపాడుకున్నందుకు సంతోషించాలో, మొత్తం వరద పాలైనందుకు విచారించాలో తెలియటం లేదని ఆవేదన వెలిబుచ్చారు. వరదల సమయంలో పరామర్శలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు. ఇక్కడ వాజ్పేయి అంటే 96 ఇండ్లు, 96 అంటే కింద మొత్తం 50 ఇండ్లు దాకా మునిగినట్టు లోపల కింద 2 రూములు రెండిపోయి ఫుల్ నీళ్ళు వచ్చినాయి. అసలు వాటరు అసలు తక్కువ అయితే లేదు. మాకు అన్నం వండుకునేందుకు మాకు గ్యాసులు లేవు. స్టవ్లు అన్నీ నడిచినాయి, బియ్యం నడిచినాయి. మాకు ఏమైనా సాయంకారం చేయాలి మీరు గవర్నమెంట్ ప్రకారం. బీరువాలు తడిచిపోయినాయి, కాగితాలు తడిచిపోయినాయి, తింటేందుకు ఉప్పు పప్పులు ఏమి లేకుండా తడిచిపోయినాయి. ఒక్కొక్క ఇంట్లో మంచి 10-15 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఇలా బట్టలు ఏమి లేవు, అన్ని కొట్టుకుపోయినాయి, సామాను కొట్టుకుపోయింది. ఇప్పుడు తిండి లేదు, ఏమి లేదు. ఆ దేశం పంచను ఆ ప్రభుత్వం పెద్ద ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి సాయం చేయాలని చెప్పు. ఇటు నుంచే వస్తుంది, ఎవరు చూడలేగా. దిగ్గు లేచే వరకు బట్టలు పాతలను కొట్టుకుపోతుంటే లేచిరు మా వాళ్ళుగా. చిన్న పైపులను పట్టుకొని ఆ రోడ్ ఎక్కిద్దాం పెడతా. మాకు సాయం చేయండి. మేము పుట్టి 40 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక్క వరద అనేది ఇంతవరకు రాలే. మాంచని ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు తిండి లేదు. ఒక ఎక్కడున్న బస్సులు అక్కడనే ఉన్నారు చూడు. చిన్న పిల్లలు కూడా ఏడతారు. మాకు సాయం చేసేందుకు రమ్మని చెప్పు. పాంచను చాలా తిప్పలం పడుతున్నారు పిల్లలు. జల్లారు చూడండి, నీళ్ళల్లో అన్ని వస్తున్నాయి. అన్ని సామానం ఇల్లు అంతా కొట్టుకొని వెళ్ళి ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయండి. ఎట్లా ఎవరు చూడాలా? మాకి చాయ్ తాగలేదు మేము, అన్నం వండుకోలేదు మేము. ఏం చేయాలా? ఏ పరిస్థితి వస్తుంది మాకి?
ఇక్కడ మీరన్నా ఎవరు కొంచెం సాయం చేయాలి. వాన పడ్డ ప్రతిసారి ఇదే కోసం. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నాకైతే 9 నెలల పాప ఉన్నది. ఆ పాపను పట్టుకొని ఈ నీళ్ళలో రాత్రి అంతా ఉన్నాం మేము. సామాన్లు ఖరాబడు, బియ్యం ఖరాబ్ అయిపోయినాయి. ఏది పడితే అది ఎప్పుడు మాకు ఇట్లా వరదలు వస్తాయని కూడా ఎవరు చెప్పడానికి కూడా రాలేదు. కార్పెంటర్ కానీ ఎవరికైనా చూసడం లేరు. ఈ వరద కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏది చూసడం లేరు. ఫుల్ నీళ్లు ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి మాకు కాలనీ. బీఆర్ నగర్లో వరద నీటిలో చిక్కుకున్న వారికి మంత్రి కొండా సురేఖ డ్రోన్ ద్వారా భోజనం, మంచినీరు అందించారు. నీట మునిగిన కాలనీల్ని మంత్రి కొండా సురేఖ కలెక్టర్ సత్యసారథతో కలిసి సందర్శించారు. అంతకుముందు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారిని కలిసిన మంత్రి బాధితులకు భరోసా కల్పించారు. హన్మకొండలోని పునరావాస కేంద్రాల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ భోజనం, దుప్పట్లను అందజేశారు. చిన్న పిల్లలను వేసుకొని రోడ్డు మీద నైట్ అంతా కూర్చున్నాం. ఆగమైపోయింది సామాన్ అంతా. ఘోరం పరిస్థితి. ఇల్లు చూద్దరు పాట అటు ఉన్నది మా ఇల్లు. ఆగమైన అంత మనసులో ఆగమైపోయినాం. ఎవరో చెప్పుకోవాలి సార్ మా బాధలన్నీ. గిన్ని నీళ్ళు వస్తే మేము చేసుకుంటే బతికేటోళ్ళం కాదు సార్. మేము కూలాలు చేసుకుంటోళ్ళం. మేము ఎడిపోతాం చెప్పు సార్. మేము కొంపలు తీసిపెట్టి ఎడిపోతాం. ఎడిపోయటానికి కూడా ఎవరు రానియరు కాదు సార్ మమ్మల్ని పిల్లలని వేసుకొని. బియ్యం దాడిచినాయి, అన్ని దాడిచినాయి, కాగితాలు కూడా దాడిచినాయి, కారట్లు. అంత పరిస్థితి మంచిగా లేదు సార్. అత్తంటి గుందుతుంది. ఆడ మెట్ల విందుకెళ్ళి కింద పడ్డా, ఆడ లోతున్నది, మెట్ల విందుకెళ్ళి కింద పడ్డా. ఇప్పుడు ఆడ ఒరిగిన నిద్ర లేదు, రోడ్డు మీద కూర్చున్నాం. మా పరిస్థితి ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. నీళ్ళు ఇంతవరకు నీళ్ళల్లో మేము పొద్దంతా నీళ్ళల్లోనే ఉన్నా. ఇక ఒక్క తలకాయ ఒక్కటే పడుతుంది నాకు. మొత్తం తడిసి నైట్ కూడా వచ్చి తడిసి ఇక నేను చూస్తాండే నేను బ్రతికితే చాలు. టంబాలను పట్టుకున్నాయి, పోళ్ళు ఉంటాయి కదా మాకు వేసుకునే ఇంటికి వేసిన పోళ్ళు. ఆ పోళ్ళను పట్టుకొని నిలబడి ఇక చూస్తా ఉన్నా. చికెన్ కల బేరం చేసుకుంటాం. మాకు అన్ని కొట్టుకపోయినాయి వరద. పిల్లల కాంచి అలా పడ్డారు. నేను కూడా అలా పడిపోయినా సారు. నన్ను పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు సార్. కార్పొరేటర్ కూడా వాళ్ళు కూడా తాళ్ళేసి తీసుకొచ్చారు సార్. అవన్నీ పోతే పోనీ కానీ నన్ను అయితే బయటికి ఇలా పట్టుకొచ్చారు సార్. నా కాలు చేతులు పడిపోతాయి, నేను మంచిగా ఉండను. వరద వస్తే వచ్చినప్పుడల్లా ఇట్లనే అయిపోతుంది సార్. నాకు భయం వేసింది సార్. పిల్లలందరూ కొట్టుకుపోతారని భయమైంది. పిల్లలు కూడా అలా పడ్డారు సార్. నా ప్రాణం మంచిగా ఉన్నది సార్. నేను తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. మాకు నేను చేస్తేనే ఇంట్లో సార్, లేకపోతే లేదు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం సమీప శివారులోని కల్వర్టు వద్ద అర్ధరాత్రి ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. మేడారం జాతరకు వెళ్లొస్తున్న 20 మంది ప్రయాణికులు చెన్నారావుపేట కోపాకుల చెరువు మత్తడి ఉధృతిని అంచనా వేయకుండా ముందుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు వారిని రక్షించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో మట్టిగోడ కూలి రామక్క అనే వృద్ధురాలు మృతి చెందింది. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారు చినవాకులో సంపత్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కొట్టుకుపోయాడు. 5 గంటల తర్వాత మృతదేహం లభ్యమైంది. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం శంకర్తండా సమీపంలోని కల్వర్టు వద్ద వరద నీటి ఉధృతికి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావ్య అనే యువతి కొట్టుకుపోయి మృత్యువాత పడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగన్న వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి విగతజీవిగా మారాడు. వరంగల్ ఎస్ఆర్ నగర్లో ఓ వృద్ధుడు గల్లంతు కాగా శివనగర్ నేతాజీ స్కూల్ వద్ద వరద నీటిలో పులి అనిల్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న కాలువలో గీసుకొండకు చెందిన అరుణ్ మృతదేహం లభ్యమైంది. హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ సమీపంలోని వాజ్పేయి కాలనీలో వరద నీటిలో గల్లంతై విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ దుర్మరణం చెందాడు. మృతదేహాల్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చూరికి తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలకు అపార నష్టం జరిగింది. వరంగల్ జిల్లాలో వరి, పత్తి, మిరప పంటకు భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలో 1,30,200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హనుమకొండ జిల్లాలో 34,718, మహబూబాబాద్ జిల్లాలో 26,029 ఎకరాల్లోనూ, జనగామ జిల్లాలో 25,025 ఎకరాల్లోనూ పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్లు గ్రామానికి చెందిన 3 రైతులకు సంబంధించిన సుమారు 250 క్వింటాళ్ల మొక్కజొన్న నీటిలో తడిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా హసిన్పర్తిలో వరదకు 11,000 బాయిలర్ కోడిపిల్లలు చనిపోయాయి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. నీట మునిగిన కాలనీల్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నా ఆ విషయంపై స్పష్టత రాలేదు. వరంగల్ నగరంలోనూ హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తే నగరం కొంతైనా ముంపు నుంచి బయటపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వరంగల్లో వరద ప్రభావంపై మరింత సమాచారం బీఆర్ నగర్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వర్షం తగ్గింది, వరద కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ వర్షం కారణంగా మిగిల్చినటువంటి నష్టాన్ని నుంచి మాత్రం వరంగల్ వాసులు తేరుకోలేకపోతున్నారు. ఈ తుఫాను మాకు వ్యధ మిగిల్చిందని వారంతా అంటున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా హన్మకొండ నుంచి వరంగల్కి వెళ్లే ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఇవాళ వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో రాకపోకలు సాగుతున్నాయి. అయితే లోపల కాలనీల్లో మాత్రం ఇంకా కొన్ని చోట్ల వరద నీరు ఉన్నా మరికొన్ని చోట్ల ఈ వరద మిగిల్చినటువంటి నష్టం నుంచి వాళ్ళు మాత్రం తేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చాలా చోట్ల మొత్తం సర్వం ఈ ఇంట్లో సామాను తడిసిపోయింది. దాంతో వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నారు. మనం ప్రస్తుతం ఇటు బీఆర్ నగర్ కానీ, సంతోష్ మాత కాలనీ కానీ, లేకపోతే సమ్మయ్య నగర్, పోతనగర్ తదితర ప్రాంతాల్లో వరద మిగిల్చినటువంటి నష్టాన్ని నుంచి వాళ్ళంతా కూడా ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఇక్కడ మాకు ఎలాంటి సరుకులు అందలేదు, ఎలాంటి ఆహారం అందలేదు. ఇప్పటి వరకు కూడా మాకు వచ్చిన వాళ్ళు లేరు. ప్రస్తుతం దీని కారణం బొందివాగు ఇంజనీర్ల తప్పిదం వల్ల. బొందివాగు ఎక్కడైతే ట్యాంక్ బండ్ కట్టారో, ట్యాంక్ బండ్ దగ్గర భద్రకాళి బండ్ ఎక్కడైతే కరెక్ట్ చేసారో, భద్రకాళి బండ్ కట్టిన కంటే ముప్పు సమస్య ఎక్కువైంది. ఏదైనా బొందివాగు నాలా ఉన్నదో ఎప్పుడైనా మీరు భద్రకాళి బండ్ నుండి చెర్ల కావాలి నష్టం జరుగుతుంది మాకు. ఎప్పుడు వచ్చినా ఈ వరద ముప్పు, ఒకవేళ ఒక ట్యాంక్ బండ్ ఒకటి బరాబరి మీరు వరద ముప్పు లేకుండా చేస్తే ఇక్కడ ఏ సమస్య ఉండదు. వస్తే 10 నిమిషాలు ఉంటే వెళ్ళిపోతాయి అంతే తప్ప. కానీ రోజుల తరబడి ఇంత నష్టం వచ్చినప్పుడు అలా ప్రతి నష్టం చిన్న వర్షానికి కూడా వస్తుంది. ఒకప్పుడు రాకపోయేది. ఇప్పుడు 30 సంవత్సరాల నుండి ఇప్పుడు 2 సార్లు వచ్చినాయి. దీనికి కరెక్ట్ అయిన సమస్య, దానికి ఉన్న ప్రాబ్లం అంటే బొందుబాగు ట్యాంక్ బండ్ ఇంజనీర్ తప్పిదం వల్ల ఏదో రామన్నపేట నుండి చిన్న మోర్లకే పోవాలంటే మా ఒక్క గల్లీ నీళ్లు పట్టాయి రామన్నపేట మోర్లే. ఏదైనా ఉంటే బొందుబాగు కాడ కరెక్ట్గా మీరు సెటర్లు వేస్తారా, గేట్లు పెడతారా, పైప్ లైన్ వేసి బయటికి వేసుకుంటారా, అదొక్కటి చేసేదానికి సమస్య తీరది. దీనికి ప్రధాన కారణం ఇంజనీర్ల తప్పిదం వల్ల జరగడం జరుగుతుంది. వరద తగ్గినా కూడా ఒక్కరింట్లో వరద పోయింది, బురద ఉన్నది. ఆ బురద కడుక్కోవడానికి కూడా ఇంతవరకు నీళ్లు లేవు. ఇక ఇదే బురద నీళ్ళు తీసుకోవడం జరుగుతుంది, కట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి అన్ని నిత్యావసరాలు అన్నీ తడిచిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ బురద కడగడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇట్లనే ఉన్నది పరిస్థితి. తెలంగాణ ఉన్నప్పుడు అట్లనే ఉన్నది, కాంగ్రెస్ వచ్చి వర్షానికి అందరు చిన్నపిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద కూడా నిలబడడానికి లేదు. పైన బిల్డింగులు ఏడుంటే ఒక్కొక్కరు పోయిళ్ళు, కాలేజ్ అటు స్కూల్ పొంటి వేయిళ్ళు. ఇంతవరకు తిండి లేదు, ఏది లేదు. ఇంతవరకు మాకు ఏది అందలే, ఏం అందలే, అసలు ఎక్కడికి ఏది అందలే, మాకు రాలే. ఇగో ఫస్ట్ ఉన్న వరకు ఈడి వరకు వస్తారు వాళ్ళు, లోపల ఏరియాకి అస్సలే రారు. ఏదైనా అందనే అందది మాకు. మొత్తం తడిచినాయి, బియ్యం తడిచినాయి, ఫ్రిడ్జీలు, టీవీలు అన్నీ తడిచినాయి. ఇప్పుడు ఒక్కరింట్లో 50,000 నష్టం వచ్చింది. ప్రతి ఒక్కరికి 50,00,000 వచ్చింది. మేము కూలికే పోతాం, పనికే పోతాం. జాబులు ఎవరికి లేవు ఇక్కడ. అందరు 8,000, 9,000, 6,000 నుండి స్టార్ట్ అంతే. మాకు నీళ్లు వచ్చినాయి. మాకు ఇంతవరకు ఎవరన్నా ఇద్దరు ఇప్పుడు కాడికి వచ్చి 10 మందికి ఇచ్చిండ్రు, సడగపోయిండ్రు. 4గురికి ఇచ్చిండ్రు. పెద్ద బిల్డింగ్ కొనికి 4-5 సార్లు ఇచ్చిపోయిండు. మాకు తిన్నామంటే కూడా మాకు ఏం లేకుండా అయిపోయింది. తెమ్మంటే కూడా ఆటైపోయిండు అంతే. వాళ్ళకి ఇచ్చిన పోయిండు, మొత్తం తడిసిపోయాగో. ఇంతవరకు కూడా ఇంకా ఉన్న వాళ్ళు ఇంకా అంత చేసి సామాన్ అంతా బయట వేసినప్పుడు బియ్యం అన్నీ మొత్తం తడిచినాయి. కరెంట్ ఎక్కడ? కరెంట్ లేదు, ఏం లేదు మాకు. నీ 2 రోజులు కరెంటే లేదు. కరెంటు లేదు మాకు. ఎవరు వచ్చిన వాళ్ళే లేరు, చూసిన వాళ్ళే లేరు. మమ్మల్ని మాకు చూసిన వాళ్ళే లేరు. ఇప్పుడు ఇంతవరకు నీళ్లు గుంజినా కూడా అయ్యో మరి వాళ్ళకి నీళ్ళు వచ్చినాయని కూడా లేరు. మరి ఈ సంవత్సరం కూడా వేయచ్చు కదా, పడవలేచ్చు కదా. మా ఇంట్లో మా హస్బెండ్ కూడా బాలేడు, కానీ ఇక్కడ పడిపోతే కూడా సాగు బతుకులో ఉంటే కూడా మేమే తీసుకెళ్ళాము బయటకు వచ్చి. ఇది మంచిది కాదు కదా అండి, ఇట్లా చేయాలి కదా, మమ్మల్ని కూడా చూసుకోవాలి కదా. అంటే అన్ని వచ్చినాయి, అన్ని వార్తలు వచ్చినాయి. అందరి దగ్గర వచ్చినాడు, మా దగ్గర కూడా వచ్చినాయి కాబట్టి మమ్మల్ని కూడా చూసుకోవాలి. నీళ్ళలు ఉన్నారు, పడవలో గిడవలో పంపించి మమ్మల్ని బయటికి తీసుకుపోవడం. తిండి ఎట్లా అయినా తిండి కోసం కాదు ఇబ్బంది పడేది. మా ఇంట్లో సామాన్లు పాడైనాయి, మేము పాడైనాం, మనుషులు కూడా చనిపెట్టట్టు అయిపోయినారు. అది మంచి పద్ధతి కాదు కదా అండి. చాలా నష్టపోయాం. మేము కూలి పనికే వెళ్తాం. మేము
పొద్దున్న లేసి కూలి పని చేసేవాళ్ళం, ఇన్ని సామాన్లు పాడైతే ఇప్పుడు మేము ఎట్లా చేయి తిప్పుకోవాలండి? ఇది మంచి పద్ధతి కాదు. సార్లు కూడా మీరు కూడా ఆలోచించాలి. మమ్మల్ని ఏది లేదు అసలు, అన్నీ అయిపోయినాయి, అన్ని సామాన్లు. మా ఇంట్లో సామాన్ మొత్తం కొట్టుకపోయింది, బియ్యం గియ్యం ఏం లేవు. తీసుకొచ్చి అందరూ 10 మంది దాకా వచ్చి మొగలను పంపించి మా ఇంట్లో వాళ్ళ పైసలు పెట్టి తీసుకొచ్చి బయట తీసుకుపోయినాం. మరి ఎట్లా మా పరిస్థితి? ఏం మీరు చూడు, ఇంట్లోకి సుళ్ళకో చూడు, ఏం లేవు. పారే అని ఇళ్ళతో కడుక్కుంటారా? మీకు కరెంట్ సుధలేదు, మాకు లేదు కరెంట్ లేదు మాకు. కాకపోతే ఇళ్ళకో చూడు, మీరు ఫుల్ వచ్చి అసలు బయటికి వెళ్దామా ఒక్కరోజే అయితే 9 అలానే పాడైన మనోరాలకు 4 పిల్లలు, మగోడు 5, వాళ్ళ అత్తసన 6, మేము 3. ఇంతమంది వాళ్ళనే నీళ్ళలో వచ్చినాం. ఇక మాకు లోన్లు ఇస్తానంటే మేము ఇప్పలే. తడిచినాయి, కారపొడి తడిచింది, అన్ని తడిచినాయి. ఇల్లు ఏమన్నా ఆధారం లేదు, ఇల్లుకు ఏం ఆధారం లేదు. బాధ్యత అంతా నష్టపోయినాం. అన్ని పోరాటం లేదు అన్నట్టు, ఆధారం లేదు పెట్టేందుకు. ఓ సజ్జలు లేవు, ఏమి లేవు. ఇల్లు లోన్ ఇస్తానని. ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ తుఫాను తర్వాత మిగిల్చిన విషాదం నుంచి కోలుకోలేకపోతున్నామని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. దాదాపు 3,000 మంది పైగా పునరావాస కేంద్రాలకి తరలించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించున్నారు. ముందుగా వరంగల్, హన్మకొండ అలాగే హుస్నాబాద్ ఏరియల్ సర్వే చేస్తారు. ఆ తర్వాత వరంగల్, హన్మకొండలోని రంగంపేట, సమ్మాయి నగర్ అలాగే పోతర నగర్లో వచ్చి వరద మిగిల్చిన విషాదాన్ని ఆయన ప్రత్యక్షంగా చూడనున్నారు. అలాగే అధికారులతో కూడా వరంగల్ నగరానికి మళ్ళీ మరొకసారి వరదలు రాకుండా ఏం చేయాలి, అలాగే ప్రస్తుతం బాధితులకు ఎలాంటి సదుపాయాలు సమకూర్చాలి, ఏం చేయాలన్నది ఆయన అధికారులతో కూడా సమీక్షిస్తారు. ఆ తర్వాత ఈ సమీక్ష ముగించుకొని సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ఓవర్ టు స్టూడియో. మొంతా తుపాను జనగామ జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషాతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. మోంతా తుపాన్ ప్రభావం జనగాం జిల్లా పైన కూడా పడింది. ఏ మేరకు నష్టం వాడిందనే అంశాలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి నమస్తే సార్. మొత్తానికైతే మోంతా తుపాన్ అటు ఉమ్మడి వరంగల్ జిల్లాను మొత్తం కూడా ముంచేసిందని కూడా చెప్పుకోవచ్చు. జనగాం జిల్లాలో కూడా తీవ్ర ప్రభావం అయితే చూపినట్లు కనిపిస్తుంది. మీకు వచ్చిన సమాచారం మేరకు ఏ మేరకు నష్టం వాటిల్దంటారు? సో మోంతా తుఫాన్ అనేది డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల మన జనగాం జిల్లాలో కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అనేవి నోటీస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ జిల్లా వ్యాప్తంగా 191.4 సెంటీమీటర్స్ ఆఫ్ మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది నోటీస్ అవ్వడం జరిగింది. ఇది కూడా ఒక తక్కువ గ్యాప్లో వ్యవధిలో అవ్వడం వల్ల చాలా నష్టం అనేది జరగడం జరిగింది. సో ముఖ్యంగా మన జనగాం జిల్లాలో 12 మండలాలు ఉండగా ఆల్మోస్ట్ 8 మండల్స్లో ఆల్మోస్ట్ 200 mm అనే కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడడం వల్ల సో చాలా వరకు డ్యామేజెస్ అనేవి ఎక్కువ శాతం అవ్వడం జరిగింది. సో ప్రభుత్వానికి కూడా అంచనా ప్రకారము మేము అన్నీ కూడా డ్యామేజ్ అసెస్మెంట్స్ అవన్నీ కూడా చేస్తున్నాము. అండ్ లాస్ టు హ్యూమన్ అండ్ ఆల్సో క్యాటిల్ అనేవి మినిమైజ్ చేయడానికి చాలా వరకు కృషి చేయడం జరిగింది. సో అధికారులందరూ ఫీల్డ్లో ఉండి ఆ డ్యామేజ్ అసెస్మెంట్స్ అట్ ది సేమ్ టైం ప్రికాషనరీ మెజర్స్ అన్ని తీసుకోవడం వల్ల చాలా వరకు తుఫాన్ నుంచి మేము రిలీఫ్ తీసుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కొద్దిగా ఎండ రావడం వల్ల సో ఈ తుఫాన్ యొక్క ఎఫెక్ట్ కూడా మనము ప్రజెంట్ మేము ఇంకా రికవరీ ఫేజ్ మీద ఫోకస్ చేస్తున్నాము. అంటే ఇప్పటి వరకు ఏ మేరకు నష్టం వాటిందన్న ఒక అంచనా అయితే మీకు వచ్చి ఉంటుంది. ప్రాథమికంగా ఎంతవరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారు? సో ముఖ్యంగా ఫస్ట్ అగ్రికల్చర్ క్రాప్ డ్యామేజెస్ మీద ఒక అసెస్మెంట్ చేస్తున్నాము. నిన్నటి వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 25,000 నుంచి 30,000 ఎకర్స్ అని ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసుకున్నాము ఒక 9,000 ఫార్మర్స్ అంచనా ప్రకారము. కానీ అది ఇంకా అసెస్మెంట్ అనేది 2-3 డేస్ టైంలో వర్షాకాలం వాటర్ రిసీడ్ అయ్యే వరకు చేస్తాం కాబట్టి సో దాని ప్రకారం ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. సో పత్తి అండ్ ప్యాడీ మీద ఎక్కువ మంది రైతులు, మేజ్ కూడా ఉన్నారు. సో వీళ్ళ అసెస్మెంట్స్ మీద మేము ప్రజెంట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అండ్
రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి యొక్క కోఆర్డినేషన్తో కంప్లీట్ చేస్తున్నాము. రెండవది రోడ్స్ అండ్ డ్యామేజెస్. సో R&B రోడ్స్, మేజర్ రోడ్స్ అనేవి కొన్ని డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో దానికి ప్రిలిమినరీ టెంపరీ రిస్టోరేషన్ కోసం ఎస్టిమేషన్స్ ఇప్పుడు తయారు చేస్తాం. బట్ పర్మనెంట్ రిస్టోరేషన్స్కి చాలా ఖర్చు అయ్యేటట్టుంది. సో ప్రిలిమినరీ అంచనా ప్రకారం ఆల్మోస్ట్ 10 to 11 crores టెంపరీ ఎస్టిమేషన్స్ కోసం ప్లాన్ చేస్తున్నాము. అండ్ పర్మనెంట్ రిస్టోరేషన్స్ అవి డ్యామేజ్ అసెస్మెంట్స్ ప్రకారము ఎస్టిమేషన్స్ కూడా చేస్తాము. ఇంకా ముఖ్యంగా క్యాటిల్ డ్యామేజెస్ కూడా అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 150 వరకు క్యాటిల్ అనేవి సర్వైవ్ అవ్వలేకపోయాయి. అట్ ది సేమ్ టైమ్ వన్ అన్ఫార్చునేట్ డెత్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ జాఫర్గఢ్, వేర్ ఒక వాగు క్రాస్ చేస్తుండగా ఒక కపుల్లో ఉన్న ఒక అమ్మాయి అన్ఫార్చునేట్లీ షీ హెస్ ఫాల్ ఇన్ టు ది వాగు. సో డెత్ ఒకటి అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ షీ హెస్ పాస్డ్ అవే. సో ఇలా రోడ్స్ డ్యామేజెస్, కొన్ని ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ కూడా డ్యామేజెస్ అసెస్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ చాలా ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ కూడా షిఫ్టింగ్ అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ప్రిలిమినరీ అసెస్మెంట్ చేస్తున్నాము. సో ప్రజెంట్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ వర్షం పడడం వల్ల, ఒక 2-3 మండలాలు కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 150 mm కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడడం వల్ల డ్యామేజెస్ అనేవి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 120 crores వరకు కూడా ఎంటైర్ జిల్లాలో పర్మనెంట్ రిస్టోరేషన్ ప్లస్ టెంపరీ రిస్టోరేషన్ వరకు చూసుకోవచ్చు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు ఏమైనా పర్యటించారా? రైతుల నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తూ ఉన్నాయి? సో కొన్ని నిన్న కూడా చాలా రఘునాథ్పల్లి, నిడిగొండ, అట్ ది సేమ్ టైమ్ కిలాషాపూర్ అట్ సైడ్ ఏరియాస్లో కూడా అండ్ జనగాం మున్సిపాలిటీ ఏరియాస్లో కూడా విజిట్ చేయడం జరిగింది. నేషనల్ హైవే మీద కూడా ఆల్మోస్ట్ 3-4 hours కంజెషన్ అవ్వడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది కూడా జరిగింది. సో ఈ వర్షం అనేది స్టాగ్నేట్ అవ్వడం వల్ల చాలా వరకు రోడ్స్ అన్ని దగ్గర కూడా ఈ యొక్క ఇష్యూస్ అవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కొద్దిగా వెట్ ధాన్యం ఉంది, అది కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఆ వెట్ ప్యాడీని కూడా బాయిల్డ్ మిల్లర్స్కి పంపించడానికి అసెస్మెంట్ రిపోర్ట్ తీసుకొని ట్యాక్ చేస్తాము. అట్ ది సేమ్ టైం సెంటర్స్లో ఉన్న మాయిశ్చర్ అరైవ్ అయిన ప్యాడీని కూడా తొందరగా సెంటర్స్కి మూయడానికి స్పెషల్ డ్రైవ్ 2-3 daysలో కంప్లీట్ చేస్తాము. సో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధైర్యం పడకుండా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో జిల్లా యంత్రాంగం అంతా కూడా రైతుల యొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్నింటిలో కూడా ఉన్న రైతు ప్యాడీని మేము ఫస్ట్ యుద్ధ ప్రాతిపదికన అది కొనుగోలు చేస్తాము. అట్ ది సేమ్ టైం డ్యామేజెస్, ఎస్పెషలీ ఈ వర్షాకాలం వాటర్ అనేది ఇప్పుడు కొద్దిగా ఎక్కువసేపు ఉండడం వల్ల క్రాప్స్ అనేవి పత్తి అనేది కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం ప్యాడీ కూడా కోతలకు ఇంకా రెడీగా ఉన్న ప్యాడీ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఏఈఓస్ పోస్ట్ రెయిన్స్ SOP అనేది వాళ్ళకి అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాము. సో దాని ప్రకారం రికవరీ చేయడానికి ట్రై చేస్తాం. అట్ ది సేమ్ టైం ఇఫ్ రికవరీ ఈజ్ నాట్ పాసిబుల్, దానికి క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్లో మేము ఇంక్లూడ్ చేసుకొని గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తాం. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో త్వరితగతిన చేస్తామని చెప్తున్నారు, కానీ ఆ పరిస్థితి లేదు. మేము ఇక్కడ వర్షానికి కోత కొయ్యని ధాన్యమే కాదు, కోత కోసింది కూడా కొట్టుకపోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. దాన్ని మీరేమంటారు? సో నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అండ్ గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ అండ్ CS గారు అండ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్తో కూడా దీని మీద VC అనేది జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మనము ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఇవ్వమని గవర్నమెంట్ ఫస్ట్ ఆబ్జెక్టివ్గా ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఫస్ట్ జిల్లాలో ఉన్న ప్యాడీ విచ్ ఈజ్ అట్ ది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ విచ్ మాయిశ్చర్ అరైవ్ అవ్వడం కష్టం ఉన్న ప్యాడీని ఫస్ట్ మొత్తం కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. దాని ఫస్ట్ ఇమీడియట్గా మన దగ్గర ఉన్న బాయిల్డ్ మిల్స్కి ట్యాగింగ్ అనేది ప్రక్రియ స్టార్ట్ చేస్తాం కాబట్టి అది ఫస్ట్ రిలీఫ్ తీసుకుంటాము. రెండవది మాయిశ్చర్ రాని ప్యాడీ ఏదైతే ఉందో ప్యాడీ డ్రైయర్స్, అట్ ది సేమ్ టైమ్ దానికి సఫిషియంట్ టైం కనుక సరిపోతుంది అని అనుకుంటే అది మేము వెంటనే వాటిని మాయిశ్చర్ వచ్చిన వెంటనే దాన్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. సో ఇలా ప్రతి దానికి కంట్రోల్ రూమ్ నెంబర్ పెట్టుకున్నాము. అండ్ ప్రతి సెంటర్కి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారి గారు ఆదేశాల ప్రకారం స్పెషల్ ఆఫీసర్స్ కూడా పెట్టుకొని అక్కడ ట్రక్ షీట్స్ వరకు అప్డేషన్ నుంచి ప్యాడీ వచ్చిన అరైవల్స్ నుంచి మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని కూడా మానిటర్ చేసుకుంటూ సో ఎంటైర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని స్మూతెన్ చేయడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తాము. ఆరుగాలం కష్టించి పండించిన పంటను కోల్పోయిన రైతులకు మీరు ఎలాంటి భరోసా కల్పిస్తూ ఉన్నారు? సో ప్రజెంట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే రైతులు వర్షం ఎక్కువ పడ్డ వెంబటే వాటర్ రిసీడ్ అయ్యే వరకు తమ క్రాప్ యొక్క పాసిబిలిటీ ఆఫ్ సర్వైవల్ని అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దే నియరెస్ట్ AEOs అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ యొక్క సపోర్ట్ తీసుకొని వారికి ఫర్టిలైజర్స్ కానీ ఇంకేమైనా మెథడాలజీ ప్రకారం దాన్ని సర్వైవ్ చేసుకోవడానికి ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ అది సర్వైవ్ అవ్వదు, 33% కంటే ఎక్కువ డ్యామేజ్ ఉంది అని AEOs కనుక ధృవీకరిస్తే దాన్ని క్రాప్ డ్యామేజెస్లో కూడా మేము ప్రభుత్వానికి ప్రతిమాలు పంపిస్తాము.
చేస్తాము. సో గవర్నమెంట్ ఈజ్ హైలీ ఫోకస్డ్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అండ్ గౌరవ మంత్రులు అందరూ కూడా దీని మీద ఫోకస్ చేస్తూ నిరంతరం కూడా జిల్లా కలెక్టర్స్తో పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మేము కూడా మా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి వారికి అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తామని ఇన్ఫార్మ్ చేస్తున్నాం. వరద ప్రభావం వల్ల పొలాలలో ఇసుక మేటలు వేసినాయి, ఒక వాగులను తలపించే విధంగా పంట పొలాలు మారాయి. ఆ ఇసుకను మొత్తం తీసివేయాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇంకొకటి ఆ పోలీసులు కూడా దానికి అనుమతి ఇచ్చే అవకాశం లేని చెప్పి అక్కడ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? సో అలాంటి ఇష్యూస్ అనేవి చాలా కొన్ని వాగుల దగ్గరలో ఉన్న ఫీల్డ్స్ దగ్గర ఎక్కువ ఇలాంటి ఇష్యూ ఉంది. సో దాన్ని కేస్ బై కేస్ ఒక అసెస్ చేసుకొని రెవెన్యూ అండ్ మైనింగ్ వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని సో దాని ప్రకారం మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ యొక్క రైతులకి స్పెషల్ ఏమైనా ప్రావిజన్ ప్రకారము వాటికి క్లీన్ చేసుకోవడానికి అది సేమ్ టైం దాన్ని ఏమైనా ఫ్రీగా వెకేట్ చేయడానికి ఏమైనా పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా శాండ్ లోకల్ కమిటీస్ ఉంటాయి. సో ఆ కమిటీస్ ద్వారా వీటికి స్పెషల్గా మేము పరీక్షించి దానికి రిలీఫ్ మెషర్స్ తీసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. ఇది కలెక్టర్ రిజ్వాన్ బాషా గారు చెప్తుంది. కెమెరా పర్సన్ అశోక్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, జనగాం. రాష్ట్ర కేబినెట్లో మొహమ్మద్ అజరుద్దీన్ నేడు చేరనున్నారు. రాజ్భవన్లో మధ్యాహ్నం అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు లేదా రేపు ఆయనకు మంత్రిత్వ శాఖ ఖరారు చేసే అవకాశం ఉంది. అజరుద్దీన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలన్న మంత్రివర్గ సిఫార్సు పెండింగ్లో ఉన్నందున 6 నెలల్లో చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ నిలిపివేయాలని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై కాంగ్రెస్ మండిపడింది. మైనార్టీ నేత మంత్రి కాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించింది. బీజేపీ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు స్పందించలేదు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేడు జరగనుంది. కేబినెట్లో 16వ మంత్రిగా మొహమ్మద్ అజారుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12:15 అజారుద్దీన్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సాయంత్రం లేదా రేపు అజారుద్దీన్ మంత్రిత్వ శాఖ ప్రకటించే అవకాశం ఉంది. మైనార్టీ సంక్షేమం, క్రీడలు, యువజన సర్వీసుల వంటి శాఖలు అజారుద్దీన్ కి కేటాయిస్తారంటూ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అజారుద్దీన్ కు మంత్రిత్వ శాఖ కేటాయిస్తూనే కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా లేనందున 6 నెలల్లో రాష్ట్ర చట్టసభలకు ఆయన ఎన్నిక కావలసి ఉంటుంది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు మరోసారి తాజాగా కేబినెట్ సిఫారసు చేసుకోవచ్చునని ఆగస్టులో సూచించింది. అప్పుడు అనూహ్యంగా అమీర్ అలీఖాన్ ని పక్కన పెట్టి కోదండరాంతో పాటు అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో సిఫారసు చేస్తూ ఆగస్టు 30న కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కి పంపింది. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున గవర్నర్ ఆమోదించలేదని తెలుస్తోంది. అజారుద్దీన్ చేరికతో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 16కు చేరనుంది. మరో 2 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. డిసెంబర్లో మిగతా 2 స్థానాలు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండింటిలో ఒకటి రెడ్డి, మరొకటి బీసీలకు అవకాశమిస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి ఆశిస్తున్న వారికి ఆర్టీసీ చైర్మన్, 6 గ్యారంటీల అమలు కార్పొరేషన్ చైర్మన్ పదవులను కేబినెట్ ర్యాంకుతో ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీల ఓట్లను ఆకట్టుకునేందుకు అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన బీజేపీ మంత్రివర్గ విస్తరణ నిలిపివేయాలని కోరింది. ఆ ఫిర్యాదును కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపినట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మైనార్టీలు అంటే ఆ 2 పార్టీలకు ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో ఉంటే ఇక్కడ ఎట్లాగూ బీజేపీ గెలవదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు తీసుకోవాలి కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు రావాలి కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారు ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే తాపత్రయంలో ఇలా బీజేపీ తెరపైకి తీసుకు ఎక్కడ కూడా ఎన్నికల నియమావళికి ఇది విఘాతం కాదు, విరుద్ధం కాదు. యాజ్ పర్ ద నామ్సే కేబినెట్ విస్తరణకు పోతా ఉన్నాము. గవర్నర్ మీద కూడా బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకొస్తా ఉన్నట్టుగా మాకు సమాచారము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ నేతలు విస్తృతంగా జనం చెంతకు వెళ్తూ ఉండగా ఇవాటి నుంచి వచ్చే నెల 5 వరకు కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా విమర్శలు గుప్పించనున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగారు. ఏఐసీసీ ఏర్పాటు చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో పాటు పలువురు మంత్రులు, పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారికి కేటాయించిన డివిజన్లో ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. మంత్రులు పొన్నం, వివేక్, సీతక్క, జూపల్లి, తుమ్మల, కోమటిరెడ్డి, ఉత్తమ్, కొండా సురేఖ జనం చెంతకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రాథమిక అవసరాలైన వీధి లైట్లు, తాగునీరు, రహదారుల నిర్మాణం, ఆక్రమణల తొలగింపు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర అంశాలపై బస్తీల వారీగా పరిష్కరించే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతిస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. హస్తం పార్టీకి మద్దతుగా తెలంగాణ జనసమితి వామపక్షాలు, ఎంఐఎం నాయకులు నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అజారుద్దీన్ కు కేబినెట్లో అవకాశమివ్వడంతో ముస్లిం మైనారిటీ ఓట్లు అనుకూలంగా మారుతాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఇవాల్టి నుంచి వచ్చే నెల 5 వరకు 2 విడతల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి వచ్చే నెల 5 వరకు ప్రచారంలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు వెంగళరావు నగర్, సోమాజిగూడలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ, నవంబర్ 4న షేక్పేట 1, రహమత్ నగర్, నవంబర్ 5న షేక్పేట్ 2, యూసఫ్గూడలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ ప్రచారం నేటి నుంచి మరింత ఉధృతం కానుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాటి నుంచి రోడ్ షోలు నిర్వహించనున్నారు. ప్రచారం ముగిసే వరకు రోజుకు 1 డివిజన్లో రోడ్ షోలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా బీఆర్ఎస్ నేతలు ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాటా ముచ్చట కార్యక్రమం చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రారంభించింది. డివిజన్లు, క్లస్టర్ల వారీగా మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించి ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇంటింటి ప్రచారంపైనే పార్టీ ఎక్కువగా దృష్టి సారించింది. ఒక్క నేతకు 4 నుంచి 10 వరకు పోలింగ్ బూతులు కేటాయించి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వివిధ వర్గాలని ఆకట్టుకునేలా గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆటోల్లో ప్రయాణించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అభ్యర్థి మాగంటి సునీతతో పాటు ఆమె 2 కూతుర్లు అక్షర, దిశిర, కుమారుడు వాత్సల్యనాథ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు వార్ రూమ్ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాల్టి నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొననున్నారు. డివిజన్ల వారీగా రోడ్ షోలకు నేటి నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఇవాళ షేక్పేట్తో ప్రారంభించి ఒక్కో రోజు ఒక్కో డివిజన్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రచారం చివరి రోజైన 9న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ మాటా ముచ్చట కార్యక్రమం ద్వారా ప్రచారాన్ని వినూత్నంగా కొనసాగించనుంది. నియోజకవర్గంలోని టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లోని ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. ప్రచార బాధ్యతల్లో ఉన్న పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు ఎక్కడికక్కడ తమకు కేటాయించిన డివిజన్లు, బూతులలో ఈ మాటా ముచ్చట కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని ఆ కార్యక్రమంలో ప్రస్తావించనున్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధి కుంటుపడేలా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలపై జనంతో చర్చించనున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 24 నెలల పాలనా వైఫల్యాలు, ప్రభుత్వ పనితీరును మాటా ముచ్చట కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆ కార్యక్రమం చేపట్టినట్లు బీఆర్ఎస్ తెలిపింది. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపక్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయటం, అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవటం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావిడిగా తిరగటం వంటివి ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనేందుకు నిదర్శనమని చెప్పారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సరైన వేదిక అని అంజిరెడ్డి చెప్పారు.
న్యాక్ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ శిక్షణా కార్యక్రమంలో సివిల్ సూపర్వైజర్, ఎలక్ట్రీషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉచిత భోజనం, నివాసం, వసతి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్తో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆ శిక్షణ కార్యక్రమం నవంబర్ 3 నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ హైదరాబాద్లో ప్రారంభమవుతుందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, బాలాపూర్ మండలాల్లో 976 గజాల పార్కుతో పాటు 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. వాటి విలువ సుమారుగా 111 కోట్లకు పైగా ఉంటుందని హైడ్రా అధికారుల అంచనా. మైలార్దేవుపల్లి గ్రామంలోని శాస్త్రీపురం కాలనీలో 976 గజాల పార్కు స్థలం చుట్టూ గతంలో మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ వేశారు. తప్పుడు పత్రాలతో కొందరు పార్కు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది. 1996లో వేసిన హుడా లేఅవుట్లో పార్కు స్థలం కబ్జా అయిందని ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి ఆ స్థలాన్ని హైడ్రా కాపాడిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బాలాపూర్ మండలం జిల్లెలగూడలో సర్వే నెంబర్ 76లోని 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. కొంతమంది నకిలీ పట్టాలు సృష్టించి ప్లాట్లుగా విక్రయించడంతో పాటు ఆక్రమణలకు పాల్పడుతున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందగానే చర్యలు తీసుకుంది. పార్కుతో పాటు ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. తాగునీటి సంరక్షణలో హైదరాబాద్ జలమండలికి జాతీయ స్థాయిలో మరో గుర్తింపు దక్కింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టాప్ మున్సిపల్ కార్పొరేషన్ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు జల్ సంచయ్ జనాబ్ భాగీదారీ 1.0 అవార్డు లభించింది. ఈ మేరకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డికి జలవనరుల శాఖ లేఖ రాసింది. అత్యుత్తమ అవార్డులో భాగంగా నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం 2 కోట్ల నగదును ప్రోత్సాహక బహుమతిగా అందించనున్నారు. నీటి సంరక్షణ సహా ప్రజల ప్రవర్తనలో సానుకూల మార్పు తేవడంతో జలమండలి కీలక పాత్ర పోషిస్తుందని, కమ్యూనిటీ ఆధారిత నీటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించడం ద్వారా వాటర్ పాజిటివ్ యాక్షన్ ప్రేరేపించడం, నీటిపై కోల్పోయిన గౌరవాన్ని ప్రజల్లో తిరిగి కలిగించిందని ఎండీకి రాసిన లేఖలో కేంద్ర జలవనరుల శాఖ ప్రశంసించింది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బతికుండగానే మార్చురీలో రోగిని ఉంచిన ఘటన కలకలం రేపింది. వైద్యం కోసం వచ్చిన రోగికి ఆధార్ కార్డు, సహాయకుడు లేదని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. గత్యంతరం లేక క్యాంటీన్లో బస చేశాడు. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రవి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అచేతనంగా పడి ఉన్న రవిని చూసి మృతి చెందాడనే అనుమానంతో సిబ్బంది ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మరుసటి రోజు స్వీపర్లు రోగి కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రవిని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. అతడికి వైద్యం ఎందుకు నిరాకరించారో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ జగదీష్ వివరించారు. ఒక నెల రోజులు అవుతుంది. నా 20 పడిపోయి లేస్తలేదు. 7 రోజుల క్రితం హాస్పిటల్కి వచ్చిన. వస్తే ఏమిటి అటెండర్ ఉండాలి, నీకు ఆధార్ కార్డు ఉండాలి అంటే ఆధార్ కార్డు లేదు నా దగ్గర, అటెండర్ ఉన్నాయన్నట్టు మనుషులే, నాకు ఎవరు లేరు. నేను పోయి క్యాంటీన్లో పడుకుంటున్నా. ఆటోమేటిక్గా ప్యాంట్లోనే పడిపోతుంది మూత్రం. అయితే 2 రోజులు అలా పోసుకునేసరికి స్మెల్ వస్తుందని చెప్పేసి క్యాంటీన్ వాళ్ళు నన్ను తీసి అక్కడ మాచురి గేట్ ముందు వేశారు. వేసిన రోజు నైటు మస్తు వర్షం, నన్ను లేపేటట్లేరు, నేను లేచేటట్లేదు. అక్కడ వేస్తే నైటు నన్ను 8 గంటలకు తీసుకెళ్ళి లోపల వేసారో తెలియదు. స్వీపర్లు ఉంటారు కదా ఊడ్చేవాళ్ళు, వాళ్ళు చూసి పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు. చనిపోయిన కింద లెక్క అన్నట్టే కదండి, లేచేటట్లేదు కాబట్టి ఎవరు లేరు. నైట్ మొత్తం వర్షం, ఆ వర్షాన్ని గట్టినే తడుచుకుంటున్నా. పోలీసులు వచ్చి రాసుకున్నారు, వాళ్ళు తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఒక పేషెంట్ అటెండర్ మార్చురీ గది బయట బెంచ్ పైన ఉన్నారని తెలిసింది. ఆ పేషెంట్ సిక్గా ఉండడం వల్ల ఆయన తీసుకొచ్చి ఏఎంసీలో పెట్టి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మొదల అతను అన్నోన్ పేషెంట్గా గుర్తించిన పిదప వారికి ఏఎంసీలో ఉంచి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అదే ఎలా వెళ్ళారు, ఎలా తీసుకెళ్ళి ఈయనపోయాడా, లేక ఈయన వెళ్ళి పడుకున్నాడా, లేక ఎవరైనా తీసుకెళ్లారనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తారు.
బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే ఆ కూటమి తరపున నితీష్ కాకుండా మరొకరిని సీఎంగా ఎన్నుకుంటారనే ఊహాగానాలు ఇప్పటికే ఉన్నాయి. వాటికి బలం చేకూరుస్తూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్లో డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరిని గెలిపిస్తే ఆయనను బీజేపీ చాలా పెద్ద వ్యక్తిని చేస్తుందని హామీ ఇచ్చారు. అంటే దాని అర్థం నితీష్ను పక్కన పెట్టి సామ్రాట్ను ముఖ్యమంత్రి చేయడమేనా అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్న వేళ బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాట్ చౌదరిని ప్రధాని మోదీ చాలా పెద్ద వ్యక్తిని చేస్తారని అమిత్ షా వ్యాఖ్యానించారు. తారాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా సామ్రాట్ చౌదరికి ఓటు వెయ్యాలని ఆ నియోజకవర్గ ప్రజల్ని కోరారు. ఇతర నియోజకవర్గాల్లోని ప్రజలు తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కోరుతున్నారని, కానీ తారాపూర్ ప్రజలకు రెడీమేడ్ డిప్యూటీ సీఎంనే ఇచ్చామని చెప్పారు. कि वो यहीं बड़े, यहीं पले, यहीं जन्मे, उनका जन्म स्थान था. मैं अभी बिहार में हर जगह जा रहा हूँ, जहाँ जा रहा हूँ वहाँ लोग कहते हैं कि साहब हमारे विधायक को मंत्री बनाने की काम करिएगा. मगर हमने तारापुर वालों आपको तो बना बनाया उप मुख्यमंत्री दे दिया है, उप मुख्यमंत्री. और आप भरोसा रखिए, सम्राट जी को प्रचंड बहुमत से जिताइए. मोदी जी सम्राट जी को बड़ा आदमी बनाएंगे, बड़ा आदमी बना. గతంలో బీహార్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సామ్రాట్ చౌదరికి బీజేపీ ప్రధాన వ్యూహకర్తగా గుర్తింపుంది. బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ను వాడుకుని పక్కన పెట్టారని బీజేపీ యోచిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దేశంలోని హిందీ రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యింది ఒక్క బీహార్లో మాత్రమే. జేడీయూ, ఆర్జేడీలో పనిచేసిన సామ్రాట్ చౌదరి బీజేపీలోకి వచ్చిన దశాబ్ద కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారు. బీహార్లోని ఓబీసీల్లో యాదవుల తర్వాత అత్యధికంగా కుష్వాహా సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. యాదవుల మాదిరిగానే కుష్వాహా సామాజిక వర్గంలోనూ ఎక్కువ మంది ఆర్జేడీకే మద్దతుదారులుగా ఉన్నారు. యాదవులు లాలు కుటుంబానికి అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉండడంతో కుష్వాహా సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకే ఆ వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరికి డిప్యూటీ సీఎంగా అవకాశమిచ్చింది. ఇప్పుడు మోదీ సామ్రాట్ చౌదరిని పెద్ద వ్యక్తిని చేస్తారని అమిత్ షా అన్నారు. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ బరిలో ఉన్న రాఘోపూర్ నియోజకవర్గం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ గెలిచి తేజస్వి తల్లిదండ్రులు లాలు, రబ్రీ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఇప్పటికే ఇక్కడ 2 సార్లు విజయం సాధించిన తేజస్వి యాదవ్ హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు. 2010లో రబ్రీదేవిని ఓడించి జైంట్ కిల్లర్గా ప్రసిద్ధికెక్కిన సతీష్ కుమార్ యాదవ్ ఈసారి బీజేపీ నుంచి తేజస్వికి సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో రాఘోపూర్ ప్రజలు 3 దశాబ్దాల లాలు కుటుంబానికి జై కొడతారా, ఎన్డీఏ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ వైశాలి జిల్లా రాఘోపూర్ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. రాఘోపూర్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కంచుకోట. అధిక భాగం గంగానది పరివాహకంలో ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు 3,40,000 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 2 సార్లు ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రులను అందించింది. వారిద్దరూ తేజస్వి యాదవ్ తల్లిదండ్రులైన లాలూ ప్రసాద్, రబ్రీదేవిలే. 1995లో లాలూ, తర్వాతి ఎన్నికల్లో రబ్రీదేవి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి సీఎం అయ్యారు. 25 ఏళ్ల వయసులో 2015లో రాఘోపూర్ నుంచి తొలిసారి పోటీ చేసి తేజస్వి యాదవ్ గెలిచారు. 2020లోనూ 38,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ కానుంది. తేజస్వి బలబలాల విషయానికి వస్తే మహాగఠ్ బంధన్ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడం తేజస్వి బలాన్ని పెంచుతోంది. జాలరుల కమ్యూనిటీ నిషాదులకు ప్రాతినిధ్యం వహించే వికాస్శీల్ ఇన్సాన్ వీఐపీ పార్టీ బలం తేజస్వికి కలిసి వస్తోంది. రాఘోపూర్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉండడంతో వారి ఓట్లు సాధించకుండా ఇంతవరకు అక్కడ ఎవరూ గెలవలేదు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ రాష్ట్రంలో 10% ఉన్న యాదవులను ఏకతాటిపైకి తేగలిగారు.
చెప్పారు. 20 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ వర్గంలో మళ్లీ బీహార్పై పట్టు సాధించాలనే ఆకాంక్ష పెరిగింది. ఇక బీజేపీకి లేని ముస్లిం ఓటు బ్యాంకు ఆర్జేడీకి ఉండనే ఉంది. బీజేపీ అభ్యర్థితో పోలిస్తే తేజస్వి యువకుడు. బీహారీల అతిపెద్ద సమస్య అయిన నిరుద్యోగాన్ని లక్ష్యంగా చేసుకున్న తేజస్వి ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఫలితంగా యువత పెద్ద ఎత్తున ఓట్లు వేసే అవకాశముంది. తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పుడు డిగ్రీ కాలేజీ, రిఫరల్ హాస్పిటల్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులను నియోజకవర్గానికి ఆయన తీసుకెళ్లలేకపోయారు. అది ఓటర్ల అభిప్రాయాన్ని మార్చే అవకాశముండటం ఆయన బలహీనతగా చెప్పవచ్చు. రాఘోపూర్లో రోడ్లపై గుంతలు పెరిగాయి. అంతేకాక ఇన్నేళ్లుగా లాలూ కుటుంబానికి ఓటేస్తున్నా ఏటా గంగా వరదలు వచ్చినప్పుడు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంలో వారు విఫలమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. వరద సహాయక నిధులు ప్రజలకు అందలేదనే అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్జేడీ అగ్రనేతగా తేజస్వి యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అందువల్ల స్థానిక ప్రజలతో తక్కువ సమయం గడపడం కూడా మైనస్ అవుతుందన్న అనుమానాలు ఉన్నాయి. తేజస్వితో పోటీపడే బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్ గట్టిగా పోరాడుతున్నారు. 2010లో ఆయన జేడీయూ నుంచి పోటీ చేసి రబ్రీదేవిని ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. మరోసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేస్తానని సతీష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లా కేంద్రమైన హాజీపూర్ కు చేరుకోవాలంటే 6 నుంచి 7 గంటలు పట్టేదని, ప్రధాని మోదీ ఈ ప్రాంతం మీదుగా జాతీయ రహదారిని మంజూరు చేశాక పరిస్థితి మారిందని 59 సతీష్ కుమార్ ప్రచారం చేసుకుంటున్నారు. గంగా పరివాహక ప్రాంతంలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన బీహార్లోని అతి పొడవైన వంతెన కాచీ దర్గా బ్రిడ్జిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. 2020లోనే తేజస్విని ఓడించేవాడినని, కానీ ఎన్డీఏలో చీలిక వల్ల ఓడిపోయానని అంటున్నారు. గతసారి చిరాగ్ పాస్వాన్ కు చెందిన ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఒంటరిగా పోటీ చేయగా ఆ పార్టీ అభ్యర్థికి 30,000 ఓట్లు వచ్చాయని, ఇప్పుడు ఆ పార్టీ ఎన్డీఏలోనే ఉండటం వల్ల అవి తమకే దక్కుతాయని బీజేపీ చెబుతోంది. సతీష్ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఓట్లు చీలే అవకాశాలు బీజేపీకి బలంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. సీఎం నితీష్ మద్దతు కూడా కలిసి వచ్చే అవకాశముంది. ఇక తేజస్విలా కాకుండా రోజూ నియోజకవర్గంలోనే ఉంటూ స్థానిక సమస్యలను సతీష్ కుమార్ పరిష్కరిస్తారని బీజేపీ చెబుతోంది. కాగా 2015, 2020లలో భారీ ఓట్ల తేడాతో తేజస్వి చేతిలో ఓడిపోవడం సతీష్ కుమార్ యాదవ్ కు ప్రధాన బలహీనతగా చెప్పవచ్చు.